ఒకసారి మన తల్లి అయిన శారాను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. శారా గురించి రాస్తూ పేతురు ఆమె భర్తకు లోబడింది, అబ్రహామును నా యజమానుడా అని పిలిచింది. కాబట్టి క్రైస్తవ స్త్రీలందరికీ, దేవుని వెంబడించే స్త్రీలందరికీ శారా మాదిరి కావాలి. మన తల్లి అయిన శారాను మీరు అనుకరించండి అని పేతురు తన పత్రికలో రాశాడు. మరి శారా అబ్రహామును వ్యతిరేకించింది కదా. అబ్రహామును ఎక్కడ వ్యతిరేకించింది? అబ్రహాము ఇస్మాయేలును చేరదీస్తా ఉన్నాడు, హాగర్ను చేరదీస్తా ఉన్నాడు. ఈ విషయంలో శారా దాసిని దాని కుమారుణ్ణి పంపించే అన్నప్పుడు అబ్రహాము ఒప్పుకోలా. అతను నా కుమారుడు, న్యాయమేగా. కానీ ప్రభు ఏమన్నారంటే, అబ్రహామా శారా చెప్పింది విను. మరి దేవుడు ఎప్పుడు భర్తని చెప్పింది నువ్వు వినొద్దు అని వాక్యంలో చెప్పలా. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఆధారాలు లేవు. భర్త మాట భార్య వినవలసింది. మరి ఇక్కడెందుకు? అబ్రహామా నీ భార్య చెప్పిన మాట విను అని ప్రభు చెప్పారంటే, అబ్రహాము ఆశపడేది శరీర సంబంధమైనది, శారా అడుగుతున్నది ఆత్మ సంబంధమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో నీ భర్తను నీవు గైడ్ చేసేటప్పుడు నీ భర్తకు నువ్వు తెలియజేయచ్చు. అది శరీర సంబంధమైందైతే నీకు అధికారం లేదు, కానీ ఆత్మ సంబంధమైందైతే, ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో బలహీనుడవుతాడు. కాబట్టి ఎంత నీతిమంతుడైనా, అబ్రహాము వంటి విశ్వాసములకు తండ్రి అయిన స్థానములో ఉన్నా సరే, ఇప్పుడు అబ్రహాము శరీర సంబంధిగా కనపడుతున్నాడు ప్రభుకి. అందుకే ప్రభు అన్నారు, ఆత్మ సంబంధమైన ఆలోచన నువ్వు చేయలేదు ఇస్మాయేలు విషయంలో, కాబట్టి నువ్వు శారా మాట విను. ఆ తర్వాత ఎప్పుడు కూడా అబ్రహాము శారా మాటకు లోబడినట్టు కనపడదు, అంటే విన్నట్టు కనబడదు. దేవుని ప్రణాళికలో ఆత్మ సంబంధమైన ఆలోచనలో అబ్రహాము వెళుతున్నప్పుడు ఎప్పుడు శారా అడ్డుపడలేదు. కానీ శరీర సంబంధమైన ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహాము శారాలో దేవుడు తన ఆత్మ నుంచి మాట్లాడినప్పుడు అబ్రహాము వ్యసనపడ్డాడు. కానీ ప్రభు అయితే నువ్వు శారా మాట విను. నాడు ప్రియమైన దేవుని పిల్లల, రెండు రకాల ప్రభుత్వాలు భూమి మీద కొనసాగుతున్నాయి. దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉన్నది, ఆత్మ సంబంధులు పెరుగుతూ ఉన్నారు. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ శరీర సంబంధుల విధానము కొనసాగుతున్నది, శరీర సంబంధమైన రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రిస్మస్లో అయినా నీవు ఆత్మ సంబంధిగా మారితే మంచిది. క్రీస్తు భారమును నీవు కూడా పంచుకుంటే మంచిది.